హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అతను ఒక సూపర్ హీరో. ఎంతో మంది ప్రేక్షకుల అభిమానం పొందినటువంటి గొప్ప హీరో. పార్టీ పెట్టాడు జనసేన అని. అది జనసేన పార్టీ కాదు, పిచ్చి పార్టీ అని పదే పదే ప్రూవ్ చేసుకుంటానే వెళ్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే లడ్డు విషయంలో ఎలిపెట్టి ఫెయిల్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి సరస్వతి భూములు దగ్గరికెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తా అంటూ రెచ్చగొట్టి అక్కడ ఫెయిల్ అయిపోయారు. సీజ్ ద షిప్ అన్నాడు, అక్కడ ఫెయిల్ అయిపోయాడు. పోనీ తన క్యాడర్ ఏమన్నా ఉత్తములా అంటే కానే కాదు. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి ఒక ఘటన నగ్న డాన్సులు చేయిస్తూ దొరికిపోయినటువంటి జన సైనికులు. ఆడవారిని కేవలం రోడ్డు మీద వెళ్తుంటే ఒకసారి ఇలా చూస్తేనే చాలా, చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. అటువంటి ఆడవారిని తీసుకొచ్చేసి పూర్తిగా వివస్త్రాలను చేసి డాన్స్ ఆడించారు జన సైనికులు. నిడమర్రు మండలం కొవ్వాడి గ్రామం బాపాయిపాలెంలో జరిగింది. ఎంత ఘోరం అంటే అంత ఘోరం. వాళ్ళు డాన్స్‌లేస్తుంటే ఎవడు పడితే వాడొచ్చి ఇష్టానుసారంగా పట్టుకొని వారి ప్రైవేటు పార్ట్‌ల పైన వాటర్‌లు కొడుతూ, టచ్ చేస్తూ, పిసికేస్తూ నానా హంగామా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు. ద గ్రేట్ జన సైనికులు. సనాతన ధర్మాన్ని తన ఆయుధంగా మార్చుకొని ప్రజల్లోకెళ్ళాలని ప్రయత్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎవ్వరికీ తెలియదు. అటు తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం పబ్బులతో అర్ధనగ్న నృత్యాలతో అల్లాడిస్తున్నారు బాబోయ్! ఒకసారి పవన్ కళ్యాణా దయచేయండి బాబు అని అడిగారు. నౌ నథింగ్ డూయింగ్. నేను రావాల్సిన టైంలోనే వస్తాను అంటూ ఇప్పటివరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న పబ్బుల పైన ద సనాతని గారు ఏమీ మాట్లాడలేదు. ఓకే. పోనిద్దాం. ఇప్పుడు ఈ నిడముర్రు గ్రామంలో జన సైనికులు బర్త్‌డే పార్టీ అంటూ ఈ అశ్లీల నృత్యాలు చేయించారు కదా! వీరిని పార్టీ సభ్యత్వం నుంచి తీసేశారంట. పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తీసేశారంట. అయితే సో కాల్డ్ ఇంద్రకుమార్, ఇంద్రకుమార్ ఆయనదే బర్త్‌డే. సో, అందరూ రిక్వెస్ట్ చేయటంతోటి నాకేం చేయాలో తెలియక నేను ఇద్దరిని తీసుకొచ్చి డాన్స్ వేయించాను అని చెప్తున్నటువంటి ఇంద్రకుమార్, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీ కావడం వల్ల, మీరు వాళ్ళందరికి అనుచరులు కావడం వల్ల, ఈ విధమైన అశ్లీల కార్యకలాపాలకు తెరలేపి యువతను మొత్తాన్ని మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా! అంటూ పోలీసులు ప్రశ్నించడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఈ ఘటన మొత్తంలో 20 మందిని అరెస్ట్ చేశారు. జన సైనికుల్ని, అదేవిధంగా పార్టీ సభ్యత్వానికి దూరం చేశారు. జనసేన పార్టీలో అతను లేకుండా చూసుకోవడం అయితే జరిగింది కానీ, ఈ ఘటనకి సంబంధించి, ఇటువంటి ఘటనకు సంబంధించి మర్యాద గల ఏ వ్యక్తి అయినా, రాజకీయ నాయకుడు అన్న బోర్డేసుకొని తిరుగుతున్న సనాతని పవన్ కళ్యాణ్ అయినా బయటకొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటిటువంటి దారుణ ఘటన. అవునా? కాదా? ఎప్పుడో అంతరించిపోయిన ఆటవిక సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకొచ్చి అశ్లీల నృత్యాల పేరుతో, రేవ్ పార్టీల పేరుతో అంగట్లో ఆడబొమ్మల్ని విలువ పెట్టి కొని ఆడిస్తూ ఉన్నారు. ఎప్పుడో ముగిసిపోయిన రాతియుగ సంస్కృతిని మళ్ళీ తీసుకొచ్చి ప్రజల్లో విషబీజాలు నాటుతూ ఉన్నారు. ఇది జనసైనికులు చేసేది. ఈయన సనాతని వాళ్ళేమో దొరికిన అమ్మాయినన్నా బట్టలిప్పేసి రోడ్ల మీద డాన్సులు చేయిస్తున్నారు. ఇదేనా? ఇదేనా పవన్ కళ్యాణ్ మీ నుంచి ప్రజలు కోరుకుంది? ఇదేనా పవన్ కళ్యాణ్ మీరు మీ సైనికులకు నేర్పించింది? ఇదేనా పవన్ కళ్యాణ్ మీరు జగన్మోహన్ రెడ్డి పైన అరిచి లేనిపోయిన నిందలేసి అబద్దాలాడి తెచ్చుకున్న పదవికి దక్కిన గౌరవం? పార్టీ గౌరవం ఇంకెక్కడ చచ్చింది? ఎప్పుడో పార్టీతో పాటు పార్టీ గౌరవం కూడా చచ్చిపోయింది జనసైనికులారా. ఎప్పుడైతే ఆడదాని అంగట్లో బొమ్మల్లా అందరి చుట్టూ చేరి ఇష్టానుసారంగా పట్టుకొని పిసుకుతూ
వికృత చేష్టలు చేశారో అప్పుడే మీ జన సైనికుడు మీరంతా ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు 20 మందిని అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టారు. ఏం లాభం? ఏం లాభం? ఈ విష సంస్కృతికి బీజం నాటారు కదా! ఇప్పుడు ఈరోజు ఇక్కడ కాకపోతే వేరే రోజు ఇంకో దగ్గర కంపల్సరీగా ఇవి జరుగుతానే ఉంటాయి. హ్యాట్స్ ఆఫ్ టు యూ పవన్ కళ్యాణ్ గారు ఫర్ గివింగ్ గివింగ్ అస్ ద గ్రేట్ అండ్ గుడ్ మోటివేషనల్ వీడియోస్. యూత్‌ని భలే కంట్రోల్‌లో పెట్టుకున్నారు మీరైతే. జన సైనికులు మొత్తానికి ఇది ఒక మార్గదర్శకంలా బాగా ఉపయోగపడుతుంది. ప్రజలు పిచ్చోళ్ళై ఓట్లేసారు. మీరేమో పిచ్చోళ్ళని చేసి మద్యానికి, అశ్లీలత్వానికి బానిసలు చేసి ఏలాలని చూస్తున్నారు. ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరు కాదు. ప్రజలు కాదు, మీరు కాదు. ఏదో సమాజంలో మార్పొస్తుందని అనునిత్యం ఫైట్ చేస్తూ న్యూస్ బులెటిన్స్ రూపంలో ఇలా మీ ముందుకొచ్చి పోరాడే ఈ సోషల్ మీడియానే నిజమైన పిచ్చోళ్ళు. చూద్దాం రాబోయే ఎన్నికల్లో నీ అశ్లీల నృత్యాల తాలూకు భాగవతాన్ని ప్రతిరోజు ఎండగట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పటివరకు నీ జీవితంలో జరిగినటువంటి పర్సనల్ ఇష్యూస్‌ని నా ఛానెల్‌లో ఎప్పుడు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇకపైన, ఇకపైన ప్రతి ఒక్క విషయాన్ని కంపల్సరీగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాను. సినిమా ఇండస్ట్రీ పరంగా అయినా సరే, పొలిటికల్ పరంగా అయినా సరే, మీ జన సైనికులు చేసే ఉలిపి పనులైనా సరే, పిచ్చ పనులైనా సరే, ప్రజల దగ్గరికి ఘాటుగా, ధీటుగా, పవర్‌ఫుల్‌గా తీసుకెళ్ళే బాధ్యత మా సోషల్ మీడియా తీసుకుంటుంది. ఆడవాళ్ళని ఆటబొమ్మలు చేసి ఆడుకునే రాక్షస సాంప్రదాయాన్ని మేల్కొల్పిన దరిద్రపు జన సైనికులందరికీ నా సలాం. ఇకపైన మీ ఇంట్లో వాళ్ళని కూడా అలాగే చూస్తారని గుర్తుపెట్టుకోండి. బట్లున్నా కూడా లేకుండా ఎక్స్‌రే కళ్ళతో చూసే సమాజం ఇది. ఇకపైన మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని అందరిని అదే దృష్టితో చూసే ప్రజలకి మీరేం సమాధానం చెప్తారో చెప్పుకోండి. పవన్ కళ్యాణ్ సార్ మీకు కూడా నాది ఒకే ఒక్క మాట. ఎవడో తప్పు చేశాడని ఊగిపోయి మాట్లాడే మీరు ఈరోజు ఇంత దరిద్రం జరుగుతూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం మీ కుసంస్కారానికి నిలువెత్తు నిదర్శనం. మీ చేతగానితనానికి ఇది అంతిమ గీతం. చూస్తూ ఉండండి. ప్రజలు తిరగబడతారు, చెప్పుతో కొడతారు, గద్దె దించుతారు. అసహ్యమైన బతుకుని తీర్పునిస్తారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.